హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు వినయ్ టీవీ. ఎక్కడ చూసినా కుమారి ఆంటీనే వైరల్గా మారింది. సోషల్ మీడియా అంతా కుమారి ఆంటీ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరు ఈ కుమారి ఆంటీ, ఎందుకు, ఏమైంది? ఈ కుమారి ఆంటీ రాయదుర్గంలో ఐటీసీ కోహినూర్ ఆపోజిట్లో చిన్న హోటల్ పెట్టుకుంది. చిన్న హోటల్ పెట్టుకుంటే జనాలు విపరీతంగా వచ్చేవాళ్ళు. యూట్యూబ్ వ్లాగర్స్ ఆమె ఫుడ్ టేస్ట్ అంతా బాగా నచ్చి వ్లాగ్స్ తీసుకునేవాళ్ళు. అది తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయిపోయింది. ఈమె 13 ఏళ్ళగా అక్కడే హోటల్ నడుపుతుంది. ఈమె అతి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయింది. చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అది ఎక్కడెక్కడి నుంచినో వచ్చి ఆమె హోటల్లో తినకోకుండా వీడియో వ్లాగ్స్ చేసేసి యూట్యూబర్లు వాళ్ళు వీళ్ళు అంతా ఆమెకు ఫేమ్ చేసేసి సోషల్ మీడియాలో అంతా ఆమె ఫుడ్ కోసం కన్నా కుమారి ఆంటీని చూసేదానికే ఎక్కువగా వచ్చేవారు జనాలు. ఏమంటే చాలా తప్పది. ఇప్పుడు తిన్నామా పోయినామా వచ్చినామా అన్నట్లుండల్లా. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళంతా వ్లాగ్స్ చేసుకొని అది సోషల్ మీడియాలో వదిలి దాన్ని చూసి జనాలు ఆమె హోటల్కి ఎక్కువ జనాలు వెళ్ళిపోయి ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోయి ఇప్పుడు ఏమైందంటే రాయదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళు వెంటనే బంద్ చేయాలని హుకుం జారీ చేశారు. వ్లాగర్స్ వల్ల చాలా వైరల్ అయిపోయింది. చాలామంది ఆమె షాప్ ముందు కిటకిటలాడేవాళ్ళు. ట్రాఫిక్ ఎక్కువగా ఉందని బంద్ చేయాలమ్మా అని చెప్పి ఇమీడియట్లీ రీలొకేట్ అవ్వమన్నారు. ఈమె హోటల్ ఎంత ఫేమస్ అంటే ఫిలిం స్టార్స్ కూడా విజిట్ చేశారు. ఆమె పాపులారిటీ అలాగే వైరాలిటీ క్యాష్ చేసుకుందామని. ఈమె ఇంత ఫేమస్. ఈమె రోజుకి 60,000 వరకు సంపాదిస్తుంది. అదీగాక అపార్ట్మెంట్లో ₹1,00,00,000 ఫ్లాట్ కూడా కొనింది. ఈమె అదీగాక పాపం పోలీస్ వాళ్ళకు కూడా చెప్పింది, నా దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయా సార్ బిల్డింగులు కట్టేకి, ట్రాఫిక్ జామ్ అవుతుంది నీ నుంచి అది ఇది అంటే పార్కింగ్ ప్లేసులు కానీ లేవంటే నాది ఏదో చిన్న హోటల్ సార్, పార్కింగ్ ప్లేసులకి దీనికి డబ్బులు నాతో ఆడున్నాయి సార్ అని క్వశ్చన్ చేస్తే పోలీసు వాళ్ళు ఏమీ మాట్లాడలే, ఏమీ స్పందించడం లేదు. ఈమెను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచినో వస్తున్నారు. ఈమె హోటల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు వచ్చి తినేసి పోతూ ఉంటారు. అందరూ తినడానికి వెళ్తున్నారు, తినండి. కానీ ఎక్కువ ఇట్లా వ్లాగ్స్ అవి ఇవి తీసుకోవడం వల్ల ఆమె ఫేమస్ అయ్యి ఇప్పుడు చూడు ఇంత ప్రాబ్లం ఫేస్ చేసుకుంటుందో. ఆమె రేపటి నుంచి హోటల్ పెడుతుందో లేదో కూడా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా హోటల్ పైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ హోటల్ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కష్టమే. ఇలా యూట్యూబ్లో వ్లాగ్స్ తీసి పెట్టడం వల్ల ఫేమస్ అయ్యారు. కానీ ఇంత ఫేమస్ అయ్యాక తినేసి వచ్చేస్తే చాలు, అంతేగాని ఇంకా ఫేమస్ అయిపోయి ఆమెను చూడ్డానికి హోటల్కి పోయి అందరూ వీడియోలు తీసి ఇలా పెట్టడం వల్ల పబ్లిసిటీ వస్తుంది, పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతాయి. కానీ ఇలా అయిపోయింది. అలాగే ఆమె కూడా చెప్తుంది, నా దగ్గర ఒకటే కాదు 10 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా తినండి, వాళ్ళ దగ్గర కూడా టేస్ట్ బాగుంటుంది అది ఇది అని. కానీ వాళ్ళంతా వచ్చి ఆమె దగ్గరే ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ వ్లాగ్స్ కన్నా ప్రెస్ వాళ్ళది ఎక్కువైపోయింది. ప్రెస్ వాళ్ళు రైలీ వచ్చి అడగడం అది ఇది ఎన్నెన్నో చేయడం వల్ల కొంచెం యూట్యూబ్ వాళ్ళు ఫేమ్ చేశారంటే సగము ప్రెస్ వాళ్ళు ఫేమ్ చేసినారు. ఇంకోటి ఏమంటే బిగ్ బాస్లోకి పోతారా మీరు, బిగ్ బాస్ కంటెస్టెంట్గా పోతారా, ఎన్నెందో మాట్లాడుతున్నారు. రేపటి నుంచి కుమారి ఆంటీ హోటల్ పెడుతుందా లేదా అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.